హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. ఇక్కడైతే నేను నా లాంగ్ హెయిర్ సీక్రెట్ అయితే ఎలాంటి ఎక్స్ట్రా ఆయిల్స్ వాడను, ఎలాంటి షాంపూలు వాడండి, హ్యాపీగా నేను పుట్టిన కాడి నుంచి అయితే నేను పారాషూట్ ఆయిల్, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ పారాషూట్ కోకోనట్ ఆయిలే రాసేది. నేను కూడా ఇదే రాస్తానండి. హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని ఈ ఆయిల్ అయితే అస్సలు వాడనమాట. ఇక్కడ మంచిగా హెడ్ బాత్ చేసిన తర్వాత హ్యాపీగా ఆయిల్ పెట్టేసుకొని జడేసుకొని నేను మడతేసుకొని హెయిర్ బ్యాండ్ వేసుకుంటా అనమాట. అలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, స్ప్లిట్ హెయిర్ ఉంటుంది కదా, చిట్లిన హెయిర్ అలా చిట్లకుండా ఉంటుంది అనమాట. మనం నార్మల్గా ఆయిల్ పెట్టకుండా ఉంచేసామనుకోండి, హెయిర్ అనేది ఊరికానే చిట్లిపోతుంది. ఇదిగో చూడండి, నాది కూడా చాలా హెయిర్ అనేది అదే ఊడిపోతుందండి. బట్ ఏం చేయలేం కదా, మనం ఉన్న టెన్షన్స్కి, మనం తీసుకుంటున్న స్ట్రెస్కి అయితే ఆటోమేటిక్గా హెయిర్ అయితే ఊడిపోతుందండి. సో నేనైతే ఎలాంటి కేర్ అయితే తీసుకోనండి, సింపుల్గా ఆయిల్ అయితే యూస్ చేస్తాను. పారాషూట్ అని కాదండి, మీకు ఏ ఆయిల్ అయితే పడుతుందో అదైతే మీరు రాసుకోండి. నేనైతే ఫస్ట్ నుంచి పారాషూట్ కాబట్టి అలా రాసేసుకొని మంచిగా జడేసుకుంటా అనమాట. ఇంకా లాస్ట్లో చూసారా, చివరికి వచ్చేసరికి తోకల్లాగా ఉన్నాయండి. హెయిర్ అయితే లాంగ్గా పెరుగుతుంది, బట్ విత్ అనేది రావట్లేదండి. నేను ఎప్పటికప్పుడు స్ప్లిట్ హెయిర్ ఉంటే కట్ చేస్తాను అనమాట. ఆబ్వియస్లీ హెయిర్ కట్ చేయడం వల్ల పెరుగుతుంది అనమాట. మీరు కూడా స్ప్లిట్ హెయిర్ ఉంటే కట్ చేస్తూ ఉండండి, మీకు కూడా ఈజీగా పెరుగుతుంది. అండ్ ఇంట్లో ఉన్నప్పుడైతే హ్యాపీగా ఆయిల్ పెట్టేసుకొని మడతేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నారనుకోండి, చిట్లకుండా ఉంటుంది, మంచిగా హెయిర్ కూడా పెరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మడతేసుకుంటే హెయిర్ అనేది పెరుగుతుందండి. నేనైతే అలాగే చేస్తాను. ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా కేర్ అయితే ఏం తీసుకోనండి. నేను చదువుకునేటప్పుడు అయితే ట్రై చేశాను, ఆ మెంతుపిండి, ఎగ్ అని, అండ్ ఇంకా నిమ్మకాయ, పెరుగు అట్లా ట్రై చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఇంకా అంత ఓపిక కూడా లేదండి. జస్ట్ నాకు హెడ్ బాత్ చేయడానికి కూడా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే వీక్లీ ట్వైస్ కంపల్సరీగా హెడ్ బాత్ చేసేదాన్ని. ఇంట్లో ఉన్నప్పుడు అయితే వీక్లీ వన్స్ అయితే హెడ్ బాత్ చేస్తాను. ఇలా ఆయిల్ పెట్టేసుకొని హ్యాపీగా జడేసేసుకుంటానండి. మీరు కూడా మంచిగా వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయండి. ఉన్న ఆయిల్స్నే వాడండి. ఆయిల్ కోసం, షాంపూల కోసం హెయిర్ ఫాల్ అవుతుందని ఎక్కువ అయితే ఖర్చు పెట్టద్దు. ఇలా వేసుకున్న తర్వాత మడతేసి వేసేసుకుంటా అనమాట. ఇలా వేసుకుంటే హెయిర్ పెరుగుతుందని చిన్నప్పటి నుంచి మాకు తెలుసండి. మా అమ్మ కూడా ఇలాగే వేసేది. ఇలా వేసేసుకొని హ్యాపీగా ఇంకా చీదర్ ఉంటుంది కదా ఆయిల్ పెట్టుకుంటే, ఇలా కొప్పు పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చెక్ చేసేయండి. చూసారా, నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి, మీకే కాదు.